హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో టాపిక్స్ అయితే ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో చరిత్ర, హిస్టరీకి సంబంధించిన టాపిక్స్, ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్రకు సంబంధించిన కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అలాగే భౌగోళికం, జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన, జాగ్రఫీకి సంబంధించిన టాపిక్ వైజ్ బిట్ బ్యాంక్ వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక భారతీయ సమాజ నిర్మాణానికి సంబంధించి పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మన ఛానల్లో తెలుసుకున్నాం. ఇవాళ కంటిన్యూషన్గా పార్ట్ 2 వీడియో, భారతీయ సమాజ నిర్మాణానికి సంబంధించిన పార్ట్ 2 వీడియో, ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయలాజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోస్, టెక్స్ట్ బుక్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు, సబ్జెక్ట్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయండి. కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా వీటిని రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించిన న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో టాపిక్స్ అయితే ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో చరిత్ర, హిస్టరీకి సంబంధించిన టాపిక్స్, అదేవిధంగా భౌగోళికం, జాగ్రఫీకి సంబంధించిన టాపిక్స్ అయితే తెలుసుకున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే భారతీయ సమాజ నిర్మాణం. దీనికి సంబంధించిన పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. కంటిన్యూషన్గా ఇవాళ పార్ట్ 2 వీడియో గురించి, భారతీయ సమాజ నిర్మాణం పార్ట్ 2 వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. సమాజ శాస్త్ర అధ్యయనంలో అత్యంత ప్రధానమైనది ఏది? మతం, భాష, సంస్కృతి, సమాజం. సమాజ శాస్త్ర అధ్యయనంలో అత్యంత ప్రధానమైనది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సంస్కృతి. రెండవ ప్రశ్న గమనిస్తున్నాం. ఎవరి అభిప్రాయ ప్రకారంగా విజ్ఞానము, నమ్మకాలు, కళలు, నైతిక సూత్రాలు, చట్టాలు, ఆచార సంప్రదాయాలు ఇంకనూ సమాజంలో సభ్యునిగా వ్యక్తి సముపార్జించుకొని శక్తి సామర్థ్యాలతో కూడిన సంశ్లిష్ట మొత్తాన్ని సంస్కృతి అని చెప్పి వివరించడం జరిగింది, నిర్వచనం చెప్పడం జరిగింది? ఎఫ్డబ్ల్యూ టైలరా, చార్లెస్ రాబర్టా, ఎఫ్జి గుహానా? ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఎఫ్డబ్ల్యూ టైలర్. మూడవ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. భారత సమాజంలో సంస్కృతుల ధోరణులను ప్రభావితం చేసిన సంస్కృతి ఏది? ద్రావిడ సంస్కృతి, ఆదిమావాస సంస్కృతి, ఆర్య సంస్కృతి? ఏది కాదు. భారత సమాజంలో సంస్కృతుల ధోరణులను ప్రభావితం చేసిన సంస్కృతి ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఆర్య సంస్కృతి. నాలుగవ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. నేడు భారతదేశంలో ఎన్ని కులాలు, ఎన్ని ఉపకులాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 2000కు పైగా కులాలు, ఆప్షన్ బి 25,000కు పైగా ఉపకులాలు, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. కామెంట్ సెక్షన్లో ప్రాక్టీస్ జరుగుతూ ఉన్నట్టుంటుంది. నేడు భారతదేశంలో ఎన్ని కులాలు, ఎన్ని ఉపకులాలు ఉన్నాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం. హిందూ సమాజంలో ప్రతి వ్యక్తి ప్రవర్తనను అదుపులో ఉంచుకోవడానికి ఎటువంటి అంశాలు ప్రభావం చూపుతాయి? కర్మ, పునర్జన్మ, ఆత్మ, పరమాత్మ, జీవాత్మ, పైవన్నీ. హిందూ సమాజంలో ప్రతి వ్యక్తి ప్రవర్తనను అదుపులో ఉంచుకోవడానికి ఎటువంటి అంశాలు ప్రభావం చూపుతూ ఉన్నాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. ఆరవ ప్రశ్న చూస్తున్నాం. ప్రతి జీవి గత జన్మలో తాను సంపాదించిన పాప ఫలితాలు,
సత్కర్మలను ఆచరించడం ద్వారా పోగొట్టుకున్న పుణ్యాన్ని సంపాదించి తద్వారా మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. దీనిని మొత్తాన్ని ఏమంటారు? ముక్తే, మోక్షమా? ఆప్షన్ సి ఏ కామా బీనా, ఆప్షన్ డి ఏది కాదా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి, ముక్తి మరియు మోక్షం. 7వ ప్రశ్న గమనిస్తున్నాం. భారత హిందూ సమాజ ప్రధానమైన సాంస్కృతిక విభాగాలు ఏవి? భారత హిందూ సమాజ ప్రధానమైన సాంస్కృతిక విభాగాలు. ఆప్షన్ ఏ వర్ణాశ్రమ ధర్మాలు, ఆప్షన్ బి పురుషార్థాలు, ఆప్షన్ సి ఆశ్రమ వ్యవస్థ, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 8వ ప్రశ్న గమనిస్తున్నాం. భారత సమాజంలో ప్రధాన లక్షణాలు ఏమిటి? ఆప్షన్ ఏ స్త్రీలకు ఒక ప్రత్యేక గౌరవం, ఆప్షన్ బి పెద్దలను గౌరవించడం, ఆప్షన్ సి గురువులను పూజించడం, ఆప్షన్ డి ఒకే భర్త ఒకే భార్య నిబంధన పాటించడం, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 9వ ప్రశ్న గమనిస్తున్నాం. హిందూ సామాజిక వ్యవస్థలో విలక్షణత కలిగినటువంటి అంశాలు ఏవి? సమాజంలోని ఆదర్శాలు విలువలు పాటించడం, ఆప్షన్ బి ప్రాచీన కాలంలో ఋషి సంప్రదాయంలో కొన్ని సూత్రాలు నియమాలు ఏర్పాటు చేయడం, ఆప్షన్ సి మానవులందరి మనుగడకు కావలసిన ధర్మాలు గమ్యాలు వారు పొందవలసిన స్థితిని వివరించడం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 10వ ప్రశ్న గమనిస్తున్నాం. మానవుడు పరిపూర్ణత సాధించడానికి సాధించవలసిన పురుషార్థాలు 4. అవి ఏవి? 1 ధర్మం, 2 అర్థం, 3 కామం, 4 మోక్షం. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 4 పురుషార్థాలండి. 1 ధర్మ, అర్థ, కామ, మోక్ష. 11వ ప్రశ్న చూస్తున్నాం. హిందువులకు వేదాల తర్వాత శిరోధార్యాలు ఏవి? ధర్మశాస్త్రాలు, గృహ్య సూత్రాలు, ఇతిహాసాలు, పురాణాలు. హిందువులకు వేదాల తర్వాత శిరోధార్యాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ధర్మశాస్త్రాలు. 12వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. వేదాలను ఏ పేరుతో పిలిచారు? ధర్మశాస్త్రాలు మొదలైన వాటిని ఏమని పిలిచారు? వేదాలను శృతులు అని అన్నారు, ధర్మశాస్త్రాలను స్మృతులు అని అన్నారు. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 13వ ప్రశ్న చూడబోయే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 13వ ప్రశ్న గమనిస్తున్నాం. మనుస్మృతి చాలా ముఖ్యమైనదిగా హిందువులు భావించారు. ఇది ఏ శతాబ్దం వరకు ఉండింది? క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి 1వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి 2వ శతాబ్దం, ఏ కామా బి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి 1వ శతాబ్దంలో మనుస్మృతి ఉండిందని చరిత్రకారుల అభిప్రాయం. 14వ ప్రశ్న చూస్తే స్మృతులు ఇతిహాసాలు ఏ సంవత్సరాల కాలంలో ఏర్పడ్డాయని భావించారు? క్రీస్తు పూర్వం 500 నుంచి క్రీస్తు శకం 500 వరకు, క్రీస్తు పూర్వం 400 నుంచి క్రీస్తు శకం 500 సంవత్సరాల, ఏ కామా బి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రీస్తు పూర్వం 500 నుంచి క్రీస్తు శకం 500 వరకు. 15వ ప్రశ్న చూస్తున్నాం. ఏ సమాజంలో ఇహలోక సుఖం కంటే పరలోక ఆనందం ఉన్నతం అనే భావన ఉంది? క్రైస్తవ సమాజం, ముస్లిం సమాజం, హిందూ సమాజం, ఏది కాదు. ఏ సమాజంలో ఇహలోక సుఖం కంటే పరలోక ఆనందం ఉన్నతం అనే భావన ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హిందూ సమాజం. 16వ ప్రశ్న చూస్తున్నాం. హిందూ సమాజంలో ఏ భావానికి అత్యంత ప్రాధాన్యత ఉంది? మోక్షం, దైవభక్తి, ధర్మం, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ధర్మం అనే భావానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. 17వ ప్రశ్న చూస్తే మహాభారతం ప్రకారంగా రాజ్యం వల్ల కానీ ప్రభువుల వల్ల కానీ ప్రజలు రక్షించబడరు. దేనివల్ల మాత్రమే ప్రజలు రక్షించబడతారు అని చెప్పారు? సంస్కృతి, సమాజం, ధర్మం, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ధర్మం వలన మాత్రమే ప్రజలు రక్షించబడతారు అని ధర్మో రక్షతి రక్షితః అన్నారు. 18వ ప్రశ్న చూస్తే ఏ పదం ఋగ్వేదంలోని ఋత అనే భావానికి సమానం? సంస్కృతి, సమాజం, ధర్మం, ఏది కాదు. ఏ పదం ఋగ్వేదంలోని ఋత అనే భావానికి సమానం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ధర్మం. 19వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. ఋతం మానవుని జీవితంలోని వేటిని నిర్దేశిస్తుంది? నైతిక క్రమాన్ని, సమాజ క్రమాన్ని, ప్రపంచ క్రమాన్ని, విశ్వక్రమాలను. ఆప్షన్ ఈ పైవన్నీ.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 20వ ప్రశ్న గమనిస్తున్నాం. ధర్మం యొక్క ముఖ్య లక్షణాలు ఏవి? ప్రజల శ్రేయస్సు కోసం ధర్మం ఉంది. ఇతరులకు హాని చేయరాదు అనే భావం అందులో ఉంది. ధర్మం వ్యక్తి నడవడి నియమాలను, వ్యక్తి జీవన విధానాన్ని సూచిస్తుంది. ధర్మం కర్తవ్యాన్ని సూచిస్తుంది. ధర్మం ఆనందానికి మూలం. ఏకీకృతం చేయడానికి ధర్మం ఉపకరణం అవుతుంది. ధర్మం సామాజిక విలువలకు, సాంస్కృతిక ప్రమాణాలకు ప్రతీకగా ఉంటుంది. ఆప్షన్ జీ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ జీ పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తున్నాం. ఏ ఏ అంశాల అర్థంలో ధర్మాన్ని వివరించడం జరిగింది? మానవ ప్రవృత్తి, గుణాలు, పౌర నియమాలు, న్యాయం, సుగుణం, కర్తవ్యం. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 22వ ప్రశ్న చూస్తున్నాం. ఏ రెండు వ్యవస్థలను ధర్మాలుగా విశదీకరించడం జరిగింది? ఆశ్రమ వ్యవస్థ, వర్ణ వ్యవస్థ. ఆప్షన్ సి ఏ కామా బి. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 22వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 23వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. శరీర ప్రకృతిని బట్టి సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యక్తి విధులను వివరించడం జరిగింది ఏ ధర్మంలో? వర్ణధర్మం, ఆశ్రమ ధర్మం, జ్ఞానధర్మం. ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వర్ణధర్మం. 24వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బ్రాహ్మణ వర్ణ కర్తవ్యం జ్ఞానం పొంది ఇతరులకు బోధించడం, అలాగే మతపరమైన విషయాలు ఇతరులకు బోధించడం. క్షత్రియ వర్ణ ధర్మం రాజ్యపాలన, రాజ్య సంరక్షణ చేయడం. వైశ్యవర్ణం యొక్క ధర్మం వ్యవసాయం, పశుపోషణ, వ్యాపారం చేయడం. శూద్రవర్ణం యొక్క ధర్మం ఇతరులకు సేవ చేయడం. ఈ ధర్మాలన్నీ దేనిలో చెప్పబడ్డాయి? వర్ణధర్మం, ఆశ్రమధర్మం, జ్ఞానధర్మం. ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆశ్రమ ధర్మం. 25వ ప్రశ్న చూస్తున్నాం. ఆశ్రమ వ్యవస్థలో వ్యక్తి తాను సర్దుబాటు చేసుకుని నడవడికను, ప్రవర్తనను అలవర్చుకొని, మంచి నడవడికను, ప్రవర్తనను అలవర్చుకొని ఎట్లా మెలగవలెనో తెలియజేస్తుంది. ఆ ఆశ్రమాలు 4 రకాలుగా చెప్పబడ్డాయి. అవి ఏవి? 1 బ్రహ్మచర్యాశ్రమం అండి, 2 గృహస్థాశ్రమం, 3 వానప్రస్థాశ్రమం, 4 సన్యాసాశ్రమం. 26వ ప్రశ్న చూస్తున్నాం. బ్రాహ్మణుడు 8వ సంవత్సరంలో, క్షత్రియుడు 10వ సంవత్సరంలో, వైశ్యుడు 12వ సంవత్సరంలో ఏ ఆశ్రమం నందు ప్రవేశపెట్టబడతారు? బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బ్రహ్మచర్యాశ్రమం. 27వ ప్రశ్న చూస్తున్నాం. విద్యార్థి దశ నుంచి వ్యక్తి జీవితంలో 2వ దశ అయినటువంటి ఏ ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు? బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాడు పెళ్లి చేసుకొని. 28వ ప్రశ్న చూస్తే వ్యక్తి గృహస్థ ధర్మాన్ని పంచమహాయజ్ఞాలు ఆచరించడం ద్వారా నెరవేరుస్తాడు. మనుస్మృతి ప్రకారం ఆ పంచమహాయజ్ఞాలు ఏవి? ఆప్షన్ ఏ బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం, దైవయజ్ఞం, భూతయజ్ఞం, నృయజ్ఞం. పై 5. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పై 5 అండి. 29వ ప్రశ్న చూస్తే ఏ ఆశ్రమంలో వ్యక్తి తన కుటుంబంతో సంపూర్ణంగా, సమగ్రంగా, పిల్లలు, మనవళ్లతో గడిపిన పిదప భార్యతో సహా అడవులకు వెళ్ళి అక్కడ ఒక నివాసం ఏర్పరచుకొని ఆ నివాసానికి వచ్చిన అతిథులను గౌరవించి సేవ చేసి హోమాలు చేస్తూ ఉంటాడు? ఇటువంటి ఆశ్రమాన్ని ఏమంటారు? బ్రహ్మచర్యాశ్రమమా, గృహస్థాశ్రమమా, వానప్రస్థాశ్రమమా, సన్యాసాశ్రమమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వానప్రస్థాశ్రమం. 30వ ప్రశ్న చూస్తున్నాం. ఏ సన్యాసాశ్రమంలో వ్యక్తి పూర్వపు పేరు, ఇంటి పేరు విడిచిపెట్టి కుటుంబంతో సంబంధం తెగిపోయి ఆహార నియమాలు పాటించి రోజుకు ఒకసారి భిక్షాటన చేసి భుజించాలి? బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సన్యాసాశ్రమం. 31వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. వర్ణం అంటే రంగు, శరీర ఛాయను బట్టి వర్ణాలను గ్రహించవచ్చు అని భావించారు. అవి ఏమిటో వివరించండి. బ్రాహ్మణ వర్ణం తెలుపు, క్షత్రియ వర్ణం ఎరుపు, వైశ్యవర్ణం పసుపు, శూద్రవర్ణం నలుపు. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 32వ ప్రశ్న చూస్తున్నాం. వర్ణాలను వర్గీకరించడంలో ఒక ఆంతర్యం ఉందని భావించారు. అవి వేటిపై ఆధారపడ్డాయి? గుణం,
కర్మ, ధర్మం, సంస్కారం పైవన్నీ. వర్ణాలను వర్గీకరించడంలో ఒక ఆంతర్యం ఉందని భావించారు. అవి వేటిపై ఆధారపడ్డాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 33వ ప్రశ్న చూస్తున్నాం. వర్ణాలలో ఎవరు ఏ మంత్రాన్ని దీక్ష తీసుకునేటప్పుడు పఠించాలి అని ఐత్తరీయ బ్రాహ్మణ గ్రంథం తెలుపుతుంది? బ్రాహ్మణులు గాయత్రి మంత్రం, క్షత్రియులు త్రిష్ణు మంత్రం, వైశ్యులు జగతీ మంత్రం. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 34వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. వర్ణ వ్యవస్థ భగవద్గీత ప్రకారంగా గుణ కర్మలను బట్టి ఏర్పడింది. ప్రపంచంలోని కర్మ అంతా గుణాల కలయిక వల్ల కలుగుతుంది. గుణాలు 3, అవి ఏవి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. గుణాలు 3 రకాలు: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. 35వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. పవిత్రత, నిస్వార్థంగా జీవించడం, యజ్ఞయాగాదులు చేయడం, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడడం, అహంకారం లేకుండటం అనేటువంటి లక్షణాలు ఏ గుణానికి సంబంధించినవి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సత్వగుణం. 36వ ప్రశ్న చూస్తున్నాం. ప్రేరేపించడం, చలింపజేయడం, కర్మాచరణ చేయడం అనేటువంటి లక్షణాలు ఏ గుణానికి సంబంధించినవి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రజోగుణం. 37వ ప్రశ్న చూస్తున్నా. సోమరితనము, నిర్లక్ష్యము అనే లక్షణాలు ఏ గుణానికి సంబంధించినవి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తమోగుణం. 38వ ప్రశ్న చూస్తున్నాం. ఉన్నత వర్ణాల వారు తక్కువ వర్ణాల వారి స్త్రీలను వివాహం చేసుకోవడాన్ని ఏమని పిలిచారు? విలోమ వివాహమా, అనులోమ వివాహమా, వ్యతిరేక వివాహమా ఏది కాదు. ఉన్నత వర్ణాల వారు తక్కువ వర్ణాల వారి స్త్రీలను వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అనులోమ వివాహం అంటారండి. ఉన్నత వర్ణాల వారు తక్కువ వర్ణాల వారి స్త్రీలను వివాహం చేసుకుంటే ఆప్షన్ బి అనులోమ వివాహం. 39వ ప్రశ్న చూస్తే. తక్కువ కులంలోని పురుషుడు ఉన్నత కులంలోని స్త్రీని వివాహం చేసుకుంటే ఆప్షన్ ఏ విలోమ వివాహం. 40వ ప్రశ్న చూస్తున్నాం. విలోమ అనులోమ వివాహాల వలన ఏ సంకరం ఏర్పడింది? జాతి సంకరమ, వర్ణ సంకరమ, కుల సంకరమ ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వర్ణ సంకరం. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 41వ ప్రశ్న చూస్తున్నాం. వర్ణ వ్యవస్థ విస్తృతం అవటం వలన జాతులు ఏర్పడినవి. కాలక్రమేణా ఇవి దేనిగా ఏర్పడ్డాయి? కులాలు, మతాలు, వర్ణాలు ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కులాలుగా ఏర్పడ్డాయి. 42వ ప్రశ్న చూస్తున్నాం. సామాజికవేత్తలు కులానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు వివరించారండి. అవి ఏవి? వారసత్వం, 2వది అంతర్వివాహాలు, అనులోమ వివాహాలు, 3 ఒకే వృత్తి, 4 ఆహార పానీయాలు సేవించడంలో నియమావళి, 5 అలవాట్లు కట్టుబాట్లు, 6 పవిత్రం అపవిత్రం, 7 కర్మకాండ యోగ్యత లేకుండా ఉండటం, 8 కుల సంఘాలు. ఆప్షన్ ఎఫ్ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 43వ ప్రశ్న చూస్తే. కుల వ్యవస్థ ప్రకార్యాలు లేదా విధులు తెలపండి. కులం వృత్తిని నిర్ణయిస్తుంది. సాంఘిక భద్రత, నియంత్రణ, శ్రమ విభజన, మతం, సంస్కృతి రక్షించబడతాయి. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 44వ ప్రశ్న చూస్తున్నాం. ఆధునిక సమాజంలో కుల వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయండి. అవి ఏవి? 1 కుల జీవన విధానంలో మార్పు వచ్చింది. 2 కుల వృత్తులలో మార్పులు వచ్చినాయి. భూస్వామ్యంలో మార్పు వచ్చింది. రాజకీయ అధికారంలో మార్పు వచ్చింది. కులాలు, సాంఘిక సంబంధాలలో మార్పులు, వివాహ నియమాలలో కూడా మార్పులు పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ జీ పైవన్నీ అండి. 45వ ప్రశ్న చూస్తున్నాం. కులం ఆవిర్భావ సిద్ధాంతాలు తెలపండి. కులం దైవం నుంచి కలిగినది అనేటువంటి సిద్ధాంతం, వృత్తి సిద్ధాంతం అనేది ఒకటి, జాతి సిద్ధాంతం అనేది ఒకటి, సంస్కార సిద్ధాంతం అనేది ఒకటి, భౌగోళిక సిద్ధాంతం అనేది ఒకటి. ఆప్షన్ ఎఫ్ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 46వ ప్రశ్న చూస్తున్నాం. హిందూ వివాహ వ్యవస్థ అనేటువంటిది ఒకటి విలక్షణమైనటువంటిది. అది మిగిలిన సంస్కృతుల కంటే భిన్నం. దీనికి కొన్ని అంశాలు ఉన్నాయి. అవి ఏవి అంటే
కొన్ని ఆదర్శాలుంటాయి, కొన్ని లక్ష్యాలుంటాయి, కొన్ని పద్ధతులుంటాయి, కొన్ని విధానాలుంటాయి హిందూ వివాహ వ్యవస్థలో. ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 47వ ప్రశ్న చూస్తే, మను ప్రకారంగా హిందూ వివాహ వ్యవస్థలో కొన్ని కుటుంబాల నుంచి వధువును స్వీకరించరాదు అనేటువంటి నియమం ఉంది. ఆ నియమాలు ఏమిటి? ఎందుకు? 1 శాస్త్రానుసారము వైయక్తిక సామాజిక ధర్మాలను ఉపేక్షించిన కుటుంబాల నుంచి వధువును అంటే ఆ యొక్క వివాహం చేసుకోబోయే స్త్రీని, వధువు అంటే స్త్రీ, పెళ్లి కూతురును స్వీకరించరాదనేటువంటిది ఒకటి. వేద అధ్యయనం చేయని కుటుంబాల నుంచి, కుటుంబంలో పురుష సంతానం లేని కుటుంబాల నుంచి, శరీరం మీద దళసరి వెంట్రుకలు గల స్త్రీని, ప్రత్యేకమైన అనారోగ్యం కలిగినటువంటి స్త్రీని, ఇవన్నీ కూడా కొన్ని వివాహ వ్యవస్థలో, హిందూ వివాహ వ్యవస్థలో వధువును స్వీకరించకూడదనేటువంటి నియమాలు. 48వ ప్రశ్న చూస్తే, ఎవరి ప్రకారంగా స్త్రీ తక్కువ వర్ణంలో జన్మించినప్పటికీ చక్కని ఆరోగ్యం, నైతిక లక్షణాలు కలిగి ఉంటే స్త్రీ రత్నంగా ఆమెను అంగీకరించవచ్చు అని చెప్పిన వారు ఎవరు? కౌటిల్యుడా, ఐతరేయ బ్రాహ్మణమా, వేదవ్యాసుడా? ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కౌటిల్యుడు. 49వ ప్రశ్న చూస్తున్నాం. హిందూ సమాజంలో స్త్రీకి కుటుంబంలో ఒక ప్రత్యేక పాత్ర ఉంటుందండి. అవి ఏవి? స్త్రీకి ప్రత్యేక పాత్ర అయితే ఉంటుంది. గృహంలో అనేక విషయాలలో స్త్రీ శ్రద్ధ వహిస్తుంది. ఇంటికి వచ్చేటువంటి రాబడి, ఆదాయాన్ని బట్టి సంసారం సరిదిద్దుకోవాల్సినటువంటి రీతిలో భర్తతో కలిసి అవసరమైనప్పుడు సలహాలు ఇస్తూ ఉంటుంది. ఇక కుటుంబ గౌరవం, పిల్లల పోషణ, శ్రేయస్సుకు శ్రమ పడుతూ ఉంటుంది. భర్త తగినంత బాధ్యత లేకుంటే తల్లిగా, గృహిణిగా తనే బాధ్యత నిర్వహిస్తూ సహనం చూపుతుంది. పైవన్నీ అండి. 50వ ప్రశ్న చూస్తున్నాం. హిందూ వివాహ కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: 1 కన్యాదానం, 2 వివాహ హోమం, 3 పాణిగ్రహణం, 4 లాజ హోమం, 5 అగ్ని నయనం, 6 ఆస్మారోహణం, 7 సప్తపది, 8 అరుంధతి దర్శనం. ఆప్షన్ ఎఫ్ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది భారతీయ సమాజ నిర్మాణానికి సంబంధించిన పార్ట్ 2 వీడియో. ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.